301 చిత్రలేఖ విముక్తి. మహి శ్రీను ఇద్దరు వాదులాడుకుంటుండగా అక్కడికి ఎంటర్ అయిన చాందినిని చూసి షాక్ అయ్యారిద్దరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పట్టించుకోకుండా, మహి నువ్వేంటి ఇక్కడున్నావు, మన ఇంటికి వెళ్దాం పదా అంటూ మహి దగ్గరికి వెళ్లి ఆమె చేయి పట్టుకుంది చాందిని. వెంటనే తన చేతిని చాందిని చేతుల్లో నుండి విదిలించుకొని, నేను రాను, నీ వల్లే నా జీవితం నాశనమైంది, నిన్ను చూడ్డానికి అసహ్యంగా ఉంది, నా చేతుల్లో చావక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని గట్టిగా కసిరింది మహి. ఆ మాటలకి చాందిని మనసు బాధతో మెలిపెడుతున్నా కంట్రోల్ చేసుకుని, లేదు మహి, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన త్వరలో నేను కైలాష్ డివోర్స్ తీసుకోబోతున్నాం, నేను మీ ఇద్దరి సంతోషాలకి అడ్డుగా ఉండదలుచుకోలేదు, అక్కడ నీకోసం మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ నాతో రా అని బతిమాలింది. డైవోర్స్ తీసుకుంటున్నారా అని ఆశ్చర్యంగా చూసింది మహి. చాందిని మాటలు విన్నాక ఆమెలో చిన్న గిల్టీ ఫీలింగ్ మొదలైంది. సరిగ్గా అప్పుడే నంది కూడా లోపలికి ఎంటర్ అయ్యాడు. అతన్ని అక్కడ చూడగానే తన నిజస్వరూపం తన అన్నయ్య ముందు బయటపడిందని అపరాధ భావంతో తలదించుకుంది మహి. మహి, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావురా? పగవాళ్లు కష్టంలో ఉన్నారంటే సాయం చేసే నైజం నా చెల్లిది, కానీ ఇప్పుడు ఒకరి ప్రాణం తీయాలనుకోవడమేంటి? నీ ప్రాణాల్ని కాపాడడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అమ్మాయి ప్రాణాన్ని తీయాలనుకోవడమేంటి అని బాధగా కన్నీళ్లు కారుస్తూ మహి దగ్గరికి చేరుకున్నాడు నంది. తండ్రి లాభించిన అన్నయ్య ఇప్పుడు తనను అలా నిలదీస్తుంటే తల్లడిల్లిపోయింది మహి. వెంటనే అతన్ని గట్టిగా హత్తుకుని గుండెల మీద తలపెట్టి, అన్నయ్య నన్ను క్షమించు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నంది ఆమెతో ఏదో చెప్పబోతుండగా ఆ సిచ్యుయేషన్ అంతా చూసి విసుగెత్తిపోయిన శ్రీను వాళ్ల వైపు అసహనంగా చూసి, అబ్బబ్బబ్బబ్బా, మీ ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామా చూడలేకపోతున్నాను, కానీ నేను నాశనం చేయాలనుకున్న నా శత్రువులు ముగ్గురు ఇక్కడే ఉన్నారు, మిగతా ఇద్దరు కూడా వచ్చేస్తే శత్రుశేషం లేకుండా మీ అందరినీ నాశనం చేసి మా నాన్న ఆత్మకి శాంతిని చేకూర్చి నా పగ చల్లార్చుకుంటాను అన్నాడు శ్రీను. మీ నాన్నని చంపింది మేము కాదు, భైరవి అన్న విషయం నువ్వెందుకు మర్చిపోతున్నావు శ్రీను అంటూ ఒకేసారి లోపలికి ఎంటర్ అయ్యారు కైలాష్, కాశీనాథ్. అరేరే, అందరూ ఇక్కడే ఉన్నారా? మా నాన్న చనిపోయింది భైరవి చేతుల్లోనే, అయినా దానికి కారణం మీరే. మీరంతా ప్లాన్ చేసి ఆయన్ని ఒంటరిని చేసి నన్ను తండ్రి ప్రేమకు దూరం చేశారు, కానీ ఇప్పుడు నా చేతుల్లో నుండి మీరంతా ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అని కోపంగా చెప్పి తన చేతులు రెండు గాల్లోకి లేపి బిగ్గరగా ఏవో మంత్రాలు చదవసాగాడు శ్రీను. తన రెండు చేతుల మధ్యలో చిక్కిన గాలి మొత్తాన్ని ఒక బాల్లా చేసి వేగంగా చాందిని వైపుకు ప్రయోగించాడు శ్రీను. అతను చేయబోతున్న దాడిని ముందుగా పసిగట్టిన మహి ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి చాందినిని పక్కకు లాగబోయి అనుకోకుండా ఆ దాడిలో తను చిక్కుకుంది. చూడ్డానికి అది అంత ప్రమాదకరంగా కనిపించకపోయినా ఆ దాడిలో గాయపడిన మహిని చూసి అతను ఎంత తీవ్రంగా ఆ శక్తిని ప్రయోగించాడో అక్కడున్న అందరికీ అర్థమైపోయింది. బళ్ళున రక్తం కక్కుకుంటూ గుండెల మీద చేతిని వేసుకుని అమాంతం నేల మీదకి కూలబడిపోయింది మహి. అందరూ తమని తాము కాపాడుకోవాలని లేదా శ్రీను మీద ఎదురుదాడి చేయాలన్న విషయమే మర్చిపోయి టెన్షన్ గా మహి దగ్గరికి పరిగెత్తి ఆ నలుగురు మహి చుట్టూ చేరి, మహి లే, నీకేం కాదు, నిన్ను మా ప్రాణాలు అడ్డు పెట్టైనా కాపాడుకుంటాం అని ఆమెను పైకి లేపడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. మీలో ఒక్కరి ప్రాణం ప్రమాదంలో పడితేనే ఇంత విలవిల్లాడుతున్నారే, నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేకుండా చేశారు, నేను మిమ్మల్ని క్షమించచ్చా అని వికృతంగా నవ్వుతూ వాళ్ల మీద మరోసారి దాడికి ప్రయత్నించాడు శ్రీను. అంతలోనే హాల్లోకి భీకరమైన శబ్దం చేస్తూ సుడిగాలి ప్రవేశించి ఎక్కడి వాళ్ళని అక్కడ గాల్లోకి ఎగరేస్తూ బీభత్సం సృష్టించింది. ఆ గాలి కాస్త సద్దుమణికి అందరూ తెప్పరెళ్లి లేచే సమయానికి గాఢమైన మల్లెపూల వాసనను మోసుకుంటూ లోపలికి ప్రవేశించింది భైరవి. భైరవి, నువ్వా? సమయానికొచ్చావు, ఈ రోజుతో ఈ గ్రామానికి నీ బెడ విరగడ చేస్తాను అంటూ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు శ్రీను. పిల్ల బడవా, మీ నాన్నే నన్నేం చేయలేకపోయాడు, ఇక నువ్వెంత, నీ శక్తి ఎంత? నువ్వు నన్ను విడిపించావన్న కృతజ్ఞతతో ఇప్పటి వరకు నిన్ను వదిలిపెట్టాను అంటూ అతన్ని ఒక్కసారిగా గాల్లోకెత్తి గిరగిరా తిప్పి దూరంగా ఉన్న గోడ మీదకు విసిరి కొట్టింది భైరవి. అయితే శ్రీను తన శక్తినంతా కూడ తీసుకుని నిటారుగా లేచి నిలబడ్డాడు. ఓ, శక్తులు బాగానే పెంచుకున్నావురా, కానీ నన్ను ఎదిరించాలంటే ఈ శక్తులు సరిపోవు అంటూ మళ్లీ అతన్ని గాల్లోకి లేపి పక్క గదిలోకి విసిరి కొట్టింది భైరవి. అతను ఆ గదిలోకి వెళ్లి దేన్నో గుద్దుకుని దప్పున పడిపోయిన శబ్దం తన చెవిని చేరడంతో తృప్తిగా నవ్వుకుంటూ ఆ హాల్లోనే మిగతా వాళ్ళందరి వైపు క్రూరంగా చూసింది భైరవి.
శ్రీను చేసిన దాడి వల్ల మహి గాయపడితే భైరవి చేసిన బేభత్సానికి నీరసించిపోయాడు కాశీనాథ్. మిగిలిన ముగ్గురు భైరవికి 3 దిక్కుల్లో నిలబడున్నారు. సూటిగా భైరవి వైపే చూస్తున్న వాళ్ళందరినీ చూసి, ఏంటి మీ ముగ్గురు కలిసి నన్ను మళ్ళీ బంధిద్దామనుకుంటున్నారా? మీ ముగ్గురే కాదు, ఇక్కడున్న అందరూ కలిసి నన్నేం చేయలేరు అని వికృతంగా పగలబడి నవ్వింది భైరవి. మహిని కాపాడుకోవడానికొచ్చి అనుకోకుండా కుటుంబం అంతా దుష్టప్రేతాత్మ చేతిలోనూ మాంత్రికుడు చేతుల్లోనూ బాధింపబడడం చూసి సహించలేకపోయాడు కాశీనాథ్. లేచి నిలబడే ఓపిక లేకపోయినా ఉన్న చోటనే కూర్చుని తన శక్తినంతా భైరవి మీదనే కేంద్రీకరించి ఆమెలోని శక్తులు నశించేటట్లు మంత్రపఠనం చేయసాగాడు. అయితే ఈ క్షణం భైరవిని కట్టడి చేయడం అతని శక్తికి మించిన పని కావడంతో క్రమేపీ అతని జీవశక్తిలోని స్థాయి తగ్గిపోతూ గుండె మీద ఒత్తిడి పెరిగిపోయి పెదవి అంచుల నుండి బొట్టు బొట్టుగా రక్తం కారసాగింది. అయితే అతను చేస్తున్న మంత్ర ప్రయోగాన్ని ముందుగానే గమనించిన భైరవి అతను చేయాలనుకున్న పనిలో అతను సఫలం కాకముందే చేతులను గాల్లోకి లేపి గాలిని శాసిస్తున్నట్లు అటూ ఇటూ ఊపుతూ ఆ గదిలో ఉన్న అందర్నీ మరోసారి చెల్లాచెదురు చేసేసింది. కానీ కాశీనాథ్ మాత్రం ఒక్క అంగుళం కూడా అక్కడి నుంచి చలించలేదు. దాంతో మరింత ఉగ్ర రూపం దాల్చి ప్రత్యేకంగా అతని మీదే దాడి చేయాలనుకుంది భైరవి. ఇంతలో కాశీనాథ్కి చాందిని ఒకవైపు, కైలాష్ మరోవైపు చేరి ఆయన శక్తులకు తమ శక్తులను కూడా జోడించి భైరవిని కొద్దిసేపైనా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంటి ఇంత జరుగుతున్నా కూడా మీ ప్రయత్నాలు మానుకోరా? సరే, ఇంకెంతసేపు ప్రయత్నిస్తారో నేను కూడా చూస్తాను అంటూ ఒక్కసారిగా నంది గొంతు పట్టుకుని గాల్లోకి లేపి ఆ ముగ్గురి మీద పడేలా విసిరేసింది భైరవి. అందరికీ గాయాలవుతున్నాయి, రక్తం కారుతుంది. ఆమె దాడి వల్ల అప్పుడప్పుడు ఎముకలు విరుగుతున్న శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. కాసేపటికి భైరవి శక్తి ముందు నిలబడలేక స్పృహ కోల్పోయింది చాందిని. ఇంకొన్ని నిమిషాలకు నంది పని కూడా అయిపోయింది. చివరకు ఎలాగో కాశీనాథ్ ప్రయత్నం ఫలించి కేవలం కొన్ని క్షణాలు మాత్రమే భైరవి నిర్బంధించబడింది. కైలాష్, భైరవిలో శక్తులు చాలా అధికంగా ఉన్నాయి. ఈ క్షణం ఆమెను ఎదిరించి పోరాడడం కంటే మన వాళ్లను ప్రాణాలతో బయటికి తీసుకెళ్లడం ఉత్తమం. సాధ్యమైనంత తొందరగా అందరినీ బయటికి తీసుకెళ్ళు అని తొందర పెట్టాడు కాశీనాథ్. తన ఒంట్లో కూడా శక్తి సన్నగిల్లుతున్నప్పటికీ ఎలాగోలా అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుని తంటాలు పడుతూనే ముందుగా చాందినిని ఆ కోట దాటించాడు. మళ్లీ లోపలికొచ్చి నందిని కూడా తీసుకువెళ్లి బయట వదిలిపెట్టి ఈసారి మహిని తీసుకెళ్దామని ఆమెను చేతుల్లోకి ఎత్తుకునే సమయానికి నిర్బంధం నుండి బయటపడింది భైరవి. ఆమంతం తన 2 చేతులతో కాశీనాథ్, కైలాష్ గొంతు పట్టుకుని పైకి లేపి అసలు ఏం జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకునే లోపే వాళ్ళిద్దరినీ ఒకరి తలతో ఒకరిని గట్టిగా మోదింది భైరవి. అప్పటికి కూడా వాళ్ళిద్దరూ ఆమెతో తలపడాలని ప్రయత్నిస్తున్నారు. అంతకంతకు వాళ్ల గొంతుల మీద ఉన్న భైరవి చేతిపట్టు ఎక్కువవుతుంటే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ఆల్మోస్ట్ అపస్మారక స్థితిలోకి చేరుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అంతలోనే గాల్లో తేలుతూ లోపలికొచ్చింది దివ్య కాంతితో వెలిగిపోతున్న చాందిని. వాళ్ళిద్దరిని వదిలిపెట్టు స్వప్నలేఖ. కైలాష్ ని ఏమైనా చేయాలనుకుంటే ముందు నువ్వు నాతో పోరాడాల్సి ఉంటుంది అని గంభీరంగా గర్జించింది చాందిని. ఆ రూపం చాందినిదే కాని ఇప్పుడు ఆమెను చిత్రలేఖ ఆవహించిందని అక్కడున్న అందరికీ అర్థమైపోయింది. ఓ, నువ్వు కూడా వచ్చావా చిత్రలేఖ? మనిద్దరం కొన్ని దశాబ్దాల పాటు ఒకే శరీరంలో కలిసున్నాం. కానీ నీకు నాకంటే ఈ మోసగాడే ఎక్కువయ్యాడా? ఈ కైలాష్ మనిద్దరికి విముక్తి కలిగిస్తానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు చిత్రలేఖ అని నిలదీసింది భైరవి. కైలాష్ వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు స్వప్నలేఖ. నువ్వు నీ తొందరపాటు పనులతో అతని పనులకు ఆటంకం కలిగించకుండా ఉండుంటే తను తారక జలాన్ని కోల్పోయి ఉండేవాడు కాదు. ఆ తారక జలమే ఉండుంటే మనకు విముక్తి ఎప్పుడో లభించేది అనంది చిత్రలేఖ. నువ్వు నీ ప్రియుణ్ణి బాగానే వెనకేసుకొస్తున్నావు, కానీ ఇప్పుడు వీళ్లను నా చేతుల్లో నుండి కాపాడడం నీ వల్ల కాదు అని వికృతంగా నవ్వుతూ కైలాష్ ని తలకిందులుగా నేల మీదకి విసిరేపోయింది భైరవి. రెప్పపాటులో ఆ ప్రమాదం జరగకుండా ఆపి అతన్ని పొదివి పట్టుకుని నెమ్మదిగా నేల మీదకు దింపి భైరవి మీద తన ఆత్మశక్తితో దాడి చేసింది చిత్రలేఖ. కానీ మునిపటిలా చిత్రలేఖ శక్తి భైరవిని ఎక్కువగా గాయపరచలేకపోయింది. నీ వంతైపోయిందిగా, ఇప్పుడు నా వంతు అంటూ కర్కశంగా చూస్తూ చిత్రలేఖ ఆవహించిన చాందిని శరీరం మీద దాడి చేసింది భైరవి. లోపల ఉన్న చిత్రలేఖ ఆత్మ మీద ఆ దాడి పెద్దగా ప్రభావం చూపించకపోయినా చాందిని ఎముకలు నుజ్జు నుజ్జైపోయిన భావన చిత్రలేఖ స్పష్టంగా అనుభవించింది.
మరికొన్ని నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య దాడి ప్రతిదాడులు కొనసాగాయి. భైరవి తన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద దాడి చేస్తూ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించింది, కానీ పక్క గదిలో పడిపోయిన శ్రీను గురించి మరిచిపోయింది. అతను ఆ గదిలో పడిన మరుక్షణమే లేచి కూర్చుని తన పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకుని అగ్నిగుండం వెలిగించి ఈ 2 ఏళ్లలో నేర్చుకున్న ఒక చీకటి శక్తిని భైరవి మీద ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. భైరవిని చిత్రలేఖతో పాటు మిగిలిన వాళ్లంతా కలిసి డైవర్ట్ చేయడం అతనికి బాగా కలిసొచ్చింది. చిత్రలేఖతో పోరాడుతున్న భైరవి ఒక్కసారిగా తన గొంతు పట్టుకుని విలవిల్లాడింది. ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూశారు కైలాష్, కాశీనాథ్. పక్క గదిలోని నిప్పుల గుండం నుండి వెలువడుతున్న పొగను చూడగానే శ్రీను ఏదో చేస్తున్నాడని వాళ్లకు అర్థమైంది. కానీ ఎంతమంది ఎన్ని శక్తులు ప్రయత్నించినా భైరవిని బంధించడం సాధ్యం కాలేదు. అలాంటిది అతనొక్కడే ఆమెను ఎలా బాధించగలిగాడో అర్థం కాక భైరవిని, శ్రీనుని మార్చి చూస్తుండగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు చీకటి లోకపు ద్వారపాలకుడు చక్రవర్తి. 100 సంవత్సరాలకు పైబడిన శక్తివంతమైన ఇలాంటి ఆత్మ కోసమే ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను అంటూ భైరవి ఆత్మను బంధించుకుని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు చక్రవర్తి. ఏంటి, వీళ్ల నాన్నలాగే వీడు కూడా ఎవరినైనా చీకటి లోకానికి పంపించగలడా? నిజంగానే భైరవి ఆత్మను చీకటి ప్రపంచానికి పంపించారంటే అక్కడి నుండి ఆమెను ఎవ్వరూ విడిపించలేరు. ఇక ఈ గ్రామానికి ఆ భైరవి నుండి విముక్తి దొరికినట్లే అనుకుని సంతోషించారందరూ. అంతలోనే అంత సంబరపడిపోకండి. మీరంతా కూడా కలిసి ఏమీ చేయలేకపోయిన భైరవిని క్షణంలో చీకటి ప్రపంచంలో బంధించగలిగాను అంటే మీ అందరినీ కూడా చంపగలిగే శక్తి నాకుంది. సో ఒక్క దెబ్బకే సుఖంగా చచ్చిపోతారో లేదా నాతో పోరాడి కృంగి కుసించి చచ్చిపోతారో మీ ఇష్టం అని హేళనగా నవ్వుతూ వాళ్ల దగ్గరకొచ్చాడు శ్రీను. అప్పటికే కాశీనాథ్ చిన్న మంత్రప్రయోగం కూడా చేయలేని స్థితికి దిగజారిపోయాడు. మహిని మోసం చేసి తన సొంత వాళ్లకే తనను శత్రువుగా మార్చిన ఈ శ్రీనుని క్షమించి ఊరుకోకూడదనుకున్నాడు కైలాష్. మానసిక ధైర్యం కూడగట్టుకుని ఫిజికల్ గా అతనితో దాడికి దిగాడు. మొదటిగా శ్రీను చేసిన మంత్రప్రయోగం నుండి పక్కకి తప్పుకుని తన బలాన్నంతా చేతిలోకి తెచ్చుకుని గట్టిగా పిడికిలి బిగించి శ్రీను దవడ మీద ఒక పంచ్ విసిరాడు కైలాష్. దవడ ఎముక విరిగినంత నొప్పిని భరిస్తూ కైలాష్ మీద ఎదురుదాడి చేశాడు శ్రీను. కొన్ని క్షణాలకే ఆ పోరాటంలో శ్రీనుది పైచేయి కాగా కైలాష్ దూరంగా వెళ్లి పడ్డాడు. అది చూసి శ్రీను మీద దాడికి దిగిన చిత్రలేఖను దొంగ దెబ్బతీసి తన మంత్రకట్టులో బంధించాడు శ్రీను. ఇక అందరూ తన చేతుల్లో హతం కాబోతున్నారనుకుంటూ వాళ్ళందరి వైపు చూస్తూ నడు మీద చేతులు వేసుకుని నవ్వుతూ చూస్తున్న శ్రీనుకి వెనుక నుండి బలంగా తల మీద దెబ్బ తగిలింది. తనని కొట్టింది ఎవరా అని వెనక్కి తిరిగాడు. నంది సహాయంతో అతి కష్టం మీద తన వెనక నిలబడిన మహిని చూస్తూ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు శ్రీను. వీలైతే వాడిని వెంటనే చంపేయండి, లేకపోతే భవిష్యత్తులో వాడిప్పుడు మంత్రప్రయోగం చేయకుండా వాడి నాలుక కత్తిరించండి అని బిక్కరగా హెచ్చరించింది చిత్రలేఖ. మహి విషయంలో వాడు చేసిన దానికి వాడిని ప్రాణాలతో వదలకూడదు అని కోపంగా అతని పీక కోయడానికి ముందుకు కదిలాడు కైలాష్. లేదు కైలాష్, ఆ విషయంలో అతని తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. స్వార్థంతో నా కళ్ళు మూసుకుపోయి నిజాన్ని గ్రహించలేకపోయాను అంటూ ఎలాగోలా కైలాష్ చేతిలోని కత్తిని తన చేతుల్లోకి తీసుకుని స్పృహలో లేని శ్రీను నాలుక కోసేసి అమాంతంగా వెనక్కి విరుచుకు పడిపోయింది మహి. ఆమె పరిస్థితి చూసి కంగారుగా అందరూ ఆమె చుట్టూ చేరారు. ఆఖరికి నీ మాట కూడా వెళ్ళలేదు చిత్ర, నన్ను క్షమించు అని చిత్రలేఖతో చెప్పి కైలాష్ చేతిలో చాందిని చేతిని పెట్టి కన్ను మూసింది మహి. మహి అని బిక్కరగా ఏడుస్తూ ఆమెను చుట్టేశారందరూ. వాళ్ళు ఎంత ఏడ్చినా ఈసారి మహి తిరిగి రాలేదు. కాలం నెమ్మదిగా గడుస్తోంది. 3 నెలల తర్వాత ఏదో విషయంగా దీర్ఘంగా ఆలోచిస్తూ మహి సమాధి దగ్గర కూర్చునున్నాడు కైలాష్. కథ సుఖాంతమైంది కదా మిత్రమా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ అక్కడికొచ్చాడు టైం ట్రావెలర్. అందరి కథకి ఏదో ఒక ముగింపు దొరికింది టైం ట్రావెలర్. కానీ చిత్రలేఖ సంగతేంటి? తనకు విముక్తిని కలిగించలేకపోతే నేను నిజంగానే మోసగాడినవుతాను అని బాధగా చెప్పాడు కైలాష్. నువ్వు నిజంగా తలుచుకుంటే ఇప్పటికీ కూడా అది నీ చేతుల్లోనే ఉంది కైలాష్ అని నెమ్మదిగా గొణిగాడు టైం ట్రావెలర్. ఏంటి, నిజంగానా? నేను చిత్రలేఖకి విముక్తి కలిగించగలనా? ఎలాగో చెప్పు టైం ట్రావెలర్, అది ఎంత కష్టమైనా సరే సాధిస్తాను. గత జన్మలో ఆమెకిచ్చిన మాట ఎలాగో నిలబెట్టుకోలేకపోయాను. ఈ జన్మలో కూడా నా మాటను నిలబెట్టుకోలేనేమోనన్న బాధ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని ఆతృతగా అడిగాడు కైలాష్. సరే కైలాష్, నేనొకటి అడుగుతాను చెప్పు.
గత జన్మలో నువ్వు ప్రేమించిన చిత్రలేఖ తన శరీరం కోల్పోయి ఆత్మగా మారాక మొదటగా నువ్వు ప్రేమించిన మహిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నీ భార్యగా మారిన చాందిని శరీరంలోకి ప్రవేశించింది. అంతేకాని మిగతా ఎవరి శరీరంలోకైనా ప్రవేశించగలిగిందా అని సూటిగా ప్రశ్నించాడు టైం ట్రావెలర్. ఒక్క నిమిషం దాని గురించి జాగ్రత్తగా ఆలోచించుకొని లేదు అని అయోమయంగా చెప్పాడు కైలాష్. ఎస్, ఇక్కడే ఉంది ఆమె విముక్తికి సంబంధించిన సొల్యూషన్. ఆమె ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళలేకపోతుందంటే కారణం ఆమె నీ ప్రేమని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటుంది. అది దొరికాక ఆమెనిక్కడ ఎవ్వరూ ఆపలేరు అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు టైం ట్రావెలర్. అతని మాటలు క్లియర్ గా అర్థం కాక 10 నిమిషాల పాటు మనసులోనే ఆ మాటల్ని పదే పదే మననం చేసుకుంటూ ఆలోచించాడు కైలాష్. కొద్దిసేపటికి నెమ్మదిగా తలెత్తి టైం ట్రావెలర్ వైపు చూస్తూ ఇప్పుడేం చేయాలో నాకు అర్థమైంది టైం ట్రావెలర్ అనేసి నేరుగా ఇంటికి చేరుకున్నాడు కైలాష్. సంవత్సరం తర్వాత హాస్పిటల్లో నొప్పులు పడుతున్న చాందిని అరుపులు వింటూ ఆపరేషన్ థియేటర్ బయట భయంతో కాలుగాలిన పిల్లిలా తిరగసాగాడు కైలాష్. కొన్ని నిమిషాల తర్వాత చంటిబిడ్డ ఏడుపు వినిపిస్తూ చాందిని కేకలు ఆగిపోయాయి. మీకు పాప పుట్టింది మిస్టర్, తల్లి బిడ్డ క్షేమం అంటూ నర్సు ఒక టవల్లో చుట్టిన చంటిబిడ్డను తీసుకొచ్చి కైలాష్ చేతుల్లో పెట్టింది. ఆ బిడ్డ గడ్డం మీద ఉన్న చిన్న పుట్టుమచ్చను చూసి అచ్చం మహికున్నట్లే ఉంది, నా మహి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది అనుకుంటూ ప్రేమగా బిడ్డ నుదుటిన ముద్దాడాడు కైలాష్. ఆ తండ్రి బిడ్డలు ఇద్దరి వైపు మురిపెంగా చూస్తూ సంతోషంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది చిత్రలేఖ ఆత్మ. పొత్తిళ్లలో ఉన్న చంటి బిడ్డను అలాగే ప్రేమగా చూసుకుంటూ వాటిలోకి మారిన చాందిని దగ్గరకు తీసుకెళ్లి ఆమె నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు కైలాష్. 4 సంవత్సరాల మహి పాప బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మా నాన్నలతో కలిసి కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళింది. గుడిలో ప్రసాదం తీసుకున్నాక లేడి పిల్లల చెంగున గెంతుకుంటూ బయటకొచ్చి గుడి పక్కనే ఉన్న ఒక పాకలో వృద్ధులకు పెద్దవాళ్లకు చదువు సంధ్యలు నేర్పిస్తున్న మోహన్ కి మోగవాడైన అతని మిత్రుడు శ్రీనుకి ఆ ప్రసాదం పెట్టి తన ముద్దు మాటలతో పలకరించి బయటికి వెళ్లి తన తల్లిదండ్రులతో కలిసి అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరింది చిన్నారి మహి. నేను చేసిన పనికి శిక్ష అనుభవించాను, కానీ నా మిత్రుడికిచ్చిన మాట కోసం ఆ భైరవిని బంధించి ఈ ఊరిని కాపాడాను అన్న తృప్తితో చిన్నగా నవ్వుకొని మోహన్ వైపు చూశాడు శ్రీను. ఇక్కడితో కథ ముగిసిపోయిందనుకోకండి, జస్ట్ ఒక చాప్టర్ మాత్రమే అయింది. ఇలాంటి కథలకి అంతం ఉండదు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? కైలాష్ లైఫ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? చీకటి ప్రపంచంలోకి వెళ్లిన భైరవి మళ్ళీ తిరిగి వస్తుందా? తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు